నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఈరోజు అంగరంగ వైభవంగా జరగబోతుంది వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో. సో దాదాపుగా 10 లక్షల మంది ఇక్కడికి జనం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మరి ఈ రజతోత్సవ సభ రేపు తెలంగాణలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అడుగులు వేయబోతుంది అనేది మన ఎంపీ గారు ఉన్నారు, మాజీ ఎంపీ గారు ఉన్నారు, వినోద్ కుమార్ గారు అడుగుదాం. మరి ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం. సార్ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎన్నో సభలు నిర్వహించారు, పెద్ద పెద్ద సభలు. ఇది చాలా ఇంకా అంతకంటే అద్భుతంగా చాలా గట్టి పకడ్బందీగా ఏర్పాటు చేశారు ఈ సభను కూడా. సో మరి ఏంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మరి కేసీఆర్ గారు ఇప్పుడు జనంలోకి రాబోతున్నారు, ఇక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో జనంలో మమైకమే ఉండబోతున్నారా, ఏ విధంగా ఉండబోతుంది? ఈ సభ ద్వారా ఏం చెప్పాలి? ఇది పార్టీ 25 సంవత్సరాలు నిండుతున్నాయి. 25 సంవత్సరాల్లో ఈ పార్టీ ఆవిష్కరించి ఇదే రోజు 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు హైదరాబాద్లో జలదృశ్యం లోపల గులాబీ జెండాని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా మేము దీన్ని ఆవిష్కరించాం. కారణము ఒక ఏకైక లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రమే. ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని కోరినాం 25 సంవత్సరాల క్రితం? మేము ఆనాడు తెలంగాణ ప్రాంతం లోపల ఏ రోజు చూసినా కూడా పత్రికలు ఇప్పి చూస్తే ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, నిరాశ, నిస్పృహ, యువకులు అల్లజడి, నక్సలైట్ల పేరిట ఆకర్షితులు కావడము, వాళ్ళని చంపబడడం, ఇవన్నీ నిరాశ నిస్పృహ. తెలంగాణ యావత్తు జీవితం అంటేనే ఒక విరక్తిలాగా ఉన్నటువంటి సామాన్య ప్రజల జీవితాలని బాగుపరచాలంటే ఏంటి కారణమని ఆలోచిస్తే ఆ రోజు తెలంగాణ రైతులకి నీళ్ళ సమస్య, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందకపోవడం గల కారణము నిధులు కేటాయింపు లోపల లోపం, అదేవిధంగా ఉద్యోగాల లోపల అసలుకే తెలంగాణ యువతకి నిరాశ నిస్పృహ కావడం, ఇక్కడ ఉద్యోగాల్లో కూడా సీమాంధ్ర ప్రాంతవాసులు రావడం. కాబట్టి ఈ నీళ్లు నిధులు నియామకాల లోపల అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఒక రాష్ట్రం ఉంటేనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పే ఆ ఆశయంతోనే తెలంగాణ రాష్ట్రం కోసము పుట్టినటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెల్లారే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, పిసిసి అధ్యక్షుడు, ఈ ఇద్దరు కూడా ఎగతాళి చేశారు. ఇది 3 నాళ్ళ ముచ్చట, తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు, రాజకీయ నాయకులు పబ్బం కోసం పెట్టుకున్నటువంటి పార్టీలు ఇవి అని చెప్పి అవహేళనగా మాట్లాడారు. ఇలా ఆ రోజు ఏప్రిల్ 27, 2001 ఖచ్చితంగా 25 ఏళ్ల కింద కేసీఆర్ గారు ఉపన్యాసాన్ని విన్న వాళ్ళలో నేను ఒకరిని అక్కడ నిలబడి. కాబట్టి 25 ఏళ్ళు ఏ ఆశయం కోసం అయితే ఈ పార్టీని మేము ఆవిష్కరించినామో దాన్ని సాధించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వచ్చిన తెలంగాణ బిడ్డ మీ చేతుల్లో ఉంటే బాగుపడుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి చేతిలో, మా చేతిలో పెట్టినారు. 10 సంవత్సరాలు పరిపాలన చేస్తాం, దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఇలా వరి ధాన్య పంట కానివ్వండి, మొక్కజొన్నల పంట కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో పట్ల రైతుల భూమి ధరలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో పట్ల గోదావరి నదిపై ఒకే ప్రాజెక్టు కట్టారు. ఇలా దాదాపు 5 ప్రాజెక్టు గోదావరి నదిపైన కట్టి ఎత్తిపోతల పథకం ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా తెలంగాణ రైతాంగానికి నీళ్ళ సౌకర్యం కల్పించడం జరిగింది. అటు కృష్ణానది పైన కూడా మరి పాలమూరు ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా అంటే ఒక దూర ఆలోచనతోని తెలంగాణకు ఒక గట్టి పునాది వేసి ఆర్థికంగా ఎదిగిన తెలంగాణ నేటి తెలంగాణ అది. కాబట్టి 25 సంవత్సరాల లోపల ఏ ఆశయం కోసం అయితే తెలంగాణను సాధించడమో ఆ రాష్ట్రాన్ని కూడా ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడం. ప్రజాస్వామ్యం లోపల ఎన్నికల్లో గెలుపు ఓటములు జరుగుతాయి. 2023 లోపల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి కేవలం 1.2%తోనే మరి ఓటర్స్ మహాశయుల నిర్ణయం వల్ల మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి మా ప్రతిపక్ష పాత్ర కూడా మేము నిర్వహిస్తాము, ప్రజల పక్షాన ఉంటాము. రానున్న రోజుల్లోపట మరి తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీకి కేవలం 16 మాసాల్లోపట్నే అబాస్ పాలైపోయింది. ప్రజాస్వామ్యం లోపల ఒక పార్టీని ఓడించి ఒక కొత్త రాజకీయ పార్టీని గెలిపించిన తర్వాత
16 మాసాల్లో పట్టిన అబాస్ పాలైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన. కాబట్టి ప్రజలు ఈరోజు చీ కొడుతున్నారు. ఇది కూడా మేము మరొక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలు తీసుకొని రానున్న రోజుల్లో కూడా ముందుకెళ్తాము. వచ్చేది మీదే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏమి చేస్తలేదు, మాకు వచ్చేది కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ కేవలం 16 నెలలు మాత్రమే అయ్యింది. ఎందుకంత కంగారు పడతా ఉన్నారు? ఎందుకంటే మీరు చేసిన అప్పులే మేము కట్టుకుంటూ వాటికి మిత్తులు కట్టుకుంటూ వస్తున్నాం. సో ఈ తెలంగాణనే అప్పుల తెలంగాణ చేసిండు కేసీఆర్ అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. సో మీరు చేసిన అప్పులకి మిత్తులు కట్టుకుంటూ దాదాపుగా ఈ 16 నెలల్లో 150 కోట్ల దాకా లక్షల కోట్ల దాకా అప్పు చేసామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మీరు ఇప్పుడు ఎలిగేషన్ చేస్తుంటే మరి దానికి సంబంధించి ఇంకా టైం ఉంది కాబట్టి కేవలం 16 నెలలకి ఎంత గగ్గోలు చేయాల్సిన అవసరం ఏంటి మాట్లాడుతున్నాం? మేము అస్సలు గగ్గోలు చేస్తలేమండి. మా పార్టీ మేము ఏమంటారు వేచి చూస్తున్నాం కదా. మీరే అన్నారు కదా కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నారు బయటకు రాలేదని మీరే అంటారు కదా. కేసీఆర్ వస్తలేడు కదా బయటికి. మీరు పరిపాలన చేసుకుని రాయని వదిలిపెట్టినాం. మేము గగ్గోలు పెడతలేము. మేము ఏమంటాం, ప్రజలు గగ్గోలు పెడతారు. ఇంకా అప్పుల గురించి ఆయనకేం తెలియదు. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 28 రాష్ట్రాల పట చివరి 5 రాష్ట్రాల పట్ల తెలంగాణ ఉన్నది. మొత్తం 28 రాష్ట్రాల పట్ల తెలంగాణ స్టాండ్స్ ఎట్ 23rd స్టేట్. వాళ్ళు అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా 23వ స్థానంలో ఉంది. 28 రాష్ట్రాల్లో పట్ల తెలంగాణ 23వ స్థానంలో ఉంది. మాకంటే 22 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాలే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. కాబట్టి అప్పులు ఆయనకు తెలియదు, పరిపాలన తెలియదు. అప్పులు అసలు ఈరోజు పాపం రేవంత్ రెడ్డి పరిపాలన చేయలేకపోతే కారణమే ఇలాంటి మాటలు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు హీ షుడ్ హ్యావ్ కెప్ట్ క్వైట్. నేను కొత్తగా వచ్చినా అంత అర్థం చేసుకుంటున్నా అని చెప్పి సెక్రటరీలో కూర్చొని అంత అర్థం చేసుకుంటే బాగుండు. తెల్లారే నేను కళ్ళు కూడా విక్తా, బొక్కలు మెడలు వేసుకుంటా, పేగులు మెడలు వేసుకుంటా, అప్పుల పాలైంది, దివాలా తీసింది అని చెప్పి దివాలా తీపించాడు తెలంగాణను. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఒక 6 మాసాలు సెక్రటరేట్కు ఇల్లు సెక్రటరేటు మొత్తం అర్థం చేసుకుంటే ఇంత బ్రష్ పట్టకపు పరిపాలన. మరి ఈ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతుంది? ఎందుకంటే ప్రజల్లో బీఆర్ఎస్ బలం ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఈ సభ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడండి, మంచిదే కదా. మా బలం ఎంతో చూస్తారు. ఎంతమంది రావచ్చు మ్యాక్సిమం చెప్పలేను. ఓకే, వినోద్ కుమార్ గారు ఒక మంచి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూస్తున్నాం కదా, ఇంకా మొత్తం కూడా ఇంకా అనేక రకాలుగా ఇక్కడ అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. సాయంత్రం దాదాపుగా 5 గంటలకల్లా సభ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ గారు 6:30 ఆ టైంలో రావడం, ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చూసి ఆయన 7 గంటలకు అట్లా ప్రసంగం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అనేక రకాలైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం మనం మొత్తం వార్త స్టూడియో.